ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యం హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. మనందరికీ ప్రతి ఒక్కరికి కూడా పరలోక పిలుపు అనేది ఒకటి ఉంది కదండి. ఆ పరలోక పిలుపు మనకెప్పుడొచ్చింది? మనం ఎప్పుడైతే పరిశుద్ధ జీవితాన్ని చేయడం అలవాటు చేసుకుంటామో, పరిశుద్ధంగా ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు పరలోక పిలుపు అనేది మనకొస్తుంది. అసలు పరిశుద్ధంగా జీవించాలంటే మనం ఎలా జీవించాలి? పరిశుద్ధంగా అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన జీవించి ఒక మామూలు మనిషిగా ఈ భూమి మీద పశువుల పాకలో జన్మించాడు. ఆయనకున్న ఆ శక్తికి, ఆ మహిమకి అసలు తండ్రి ఒక మామూలు మనిషిగా ఏమీ లేని వాళ్ళలాగా పశువుల పాకలో జన్మించాల్సిన అవసరం కూడా లేదండి. ఆయన తలుచుకుంటే ఆకాశం నా సింహాసనం అన్నాడు. అంత గొప్ప ఒక కోటలోనే తండ్రి జన్మించగలడు. అయితే అంత తగ్గించుకొని అసలు పశువుల పాకలో జన్మించడంటే మన ఆత్మీయ స్థితి గాని, మనం మనసు గాని అంత తగ్గింపుతో ఉండాలనే కదా. ఆత్మీయ స్థితి బలంగా ఉండాలి, కానీ మన మనసు మాత్రం, మనం ప్రవర్తించే తీరు గాని, మన మాట గాని అంత తగ్గింపు దీనత్వంతో ఉండాలని కదా తండ్రి. ఆయన తండ్రి జన్మ ద్వారానే మనకు అర్థమైపోయింది కదా. అంటే అంత గొప్ప తండ్రి అంత తగ్గించుకున్నప్పుడు మనం ఎందుకు తగ్గించుకోలేకపోతున్నాము అనేది మనం ఆలోచించాలి కదా. పరిశుద్ధంగా జీవించాలంటే ఎలా జీవించాలి? మనం మామూలు మనుషులం, మరి అంత పరిశుద్ధంగా ఎలా జీవిస్తామంటే యేసు ప్రభు వారు కూడా మామూలు మనిషిగానే జన్మించాడు కదండి. ఈ భూమి మీద జన్మించినా కూడా ఆయన యవన వయసులో ఉన్నాడు. తండ్రి మనలాగే మాట్లాడటం కానీ, అన్నం తినడం కానీ, మన పనులు కూడా మనుషులు చేసినట్టే చేశాడు. కానీ ఒక్క చిన్న పాపం కూడా అంటకుండా అంటనివ్వలేదు. ఎంత పరిశుద్ధంగా జీవించాడు తండ్రి. ఎవరి మీద ఆధారపడలేదు, ఎవరిని బాధ పెట్టలేదు, ఎవరి గురించి తప్పుగా అనుకోలేదు మనసులో. ఇంకా వాళ్ళు పరిసయ్యులు వచ్చి దేవుణ్ణి ఇబ్బంది పెట్టినప్పుడు యేసయ్యనే క్షమించాడే గాని వాళ్ళనేమి శాపం మాత్రం పెట్టలేదు. శపిస్తే వాళ్ళ జీవితం ఇక ఎట్లా ఉండేదో కదా. కానీ శపించాడా? మామూలు మనిషే, అంత గొప్ప సర్వ సృష్టికర్త కుమారుడే. అయినా సరే అరే వాళ్ళకు తెలియక అట్లా మాట్లాడుతున్నారులే అని వెళ్ళిపోతాడు. గాని వాళ్ళ మీద తిరిగి మాట అంటం గాని, వాళ్ళ మీద శాపనార్థాలు కాని మాట పలకడం గాని ఏమి చేయడు కదా. అవన్నీ మనం కూడా తండ్రిని చూసి మనం నేర్చుకోవాలని. అసలు పరిశుద్ధంగా ఎలా జీవించాలంటే దేవుని వైపు చూస్తే సరిపోద్ది కదా. యేసు ప్రభు వారు ఎలా జీవించారు? ఆయన ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. ఇంకా మనకు తక్కువండి. మనకేందంటే మన ఇంట్లో ఉన్న సమస్యలే మనకి పెద్దవిగా కనిపిస్తున్నాయి. ఇంట్లో ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, లేకపోతే అప్పులనో, లేకపోతే గర్భఫలం లేదనో, ఇట్లా ఇవన్నీ మన కుటుంబంలో మనం వరకే, మన నలుగురు వరకే సమస్యలు. కానీ తండ్రికి ఎన్ని సమస్యలు. సమాజంలో అసలు ఆ ప్రజల్లోనే వ్యతిరేకత వచ్చింది కదా. తండ్రి ఏది మళ్ళీ తండ్రి ఏమైనా తప్పు చేశాడా? లేదు, ప్రేమించాడు, ప్రేమ మార్గంలో నడిపించాడు. ఎంత ప్రేమించినా తండ్రిని ద్వేషిస్తానే ఉన్నారు. అయినా సరే వాళ్ళ మీద జాలి పడ్డాడు. గాని తిరిగి ఏదన్నా కాని మాట పలికాడా తండ్రి? పలకలేదు. అంటే మీరు కూడా నేనెలాగైతే ఉన్నానో అలాగే మీరు కూడా ఉండాలి. వాళ్ళు ఏం మాట్లాడినా సరే మీరు మాట్లాడకూడదు. వాళ్ళు ఎన్నైనా పలకనివ్వండి, ఎన్నైనా తిట్టనివ్వండి, మీరు మాత్రం సైలెంట్గా ఉండండి అని. అది మనం అలవాటు చేసుకోవాలంటే మన తండ్రిని చూసి మనం నేర్చుకోవాలి. ఇప్పుడు మనం అంతే కదా, మన పేరెంట్స్ ఉంటారు, వాళ్ళని చూసి మనం నేర్చుకుంటాం కొన్ని విషయాల్లో. వాళ్ళు ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నారు, ఎదుటి వాళ్ళకి ఎలా రెస్పెక్ట్ ఇస్తున్నారు, వాళ్ళ ఎడల వీళ్ళకున్న ప్రేమ, ఆ గౌరవం, అదంతా వాళ్ళని చూసి, మన పేరెంట్స్ని చూసి మనం నేర్చుకుంటాం. కొన్ని అయితే వాళ్ళే హెచ్చరిస్తారు, అమ్మా ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు, తప్పు కదా అనగానే మనం సరి చేసుకుంటాం. ఇప్పుడు అదే తండ్రి, మన ఆత్మీయ తండ్రి యేసుక్రీస్తు వారి మీద మన లక్ష్యం ఉంచి తండ్రి ఎలాగైతే జీవించాడు, మామూలు మనిషిగానే జీవించాడు.
మామూలు మనిషిలాగే అందరితో కలిసిపోయాడు. అందరిలాగే మాటలు పడ్డాడు. ఇప్పుడు మనల్ని చాలా మంది మనల్ని ద్వేషిస్తున్నారు, మనల్ని బాధ పెడుతున్నారు, హింసిస్తున్నారు. తండ్రికి కూడా అలానే జరిగింది. అయినా సరే తండ్రి ఒక మాట మాట్లాడలేదే. మరి నేనెంత? అంత గొప్ప తండ్రే అంత ఓర్చుకున్నప్పుడు, అంత సహించినప్పుడు నేనెంత? ఇంత ఘోరమైన పాపిని నన్నంటూ నేను చేసిన తప్పుకి ఇప్పుడు వీళ్ళందరూ నిందించడం కరెక్టే కదా. అదే కదా సిలువలో ఉన్న దొంగ రక్షించబడతాడు కదా వెంటనే. ఒక్కటే మాట. ఒకవైపు దొంగేమో అసలు నువ్వెందుకు అయ్యా, నువ్వు నిజంగా దేవుడివైతే మరి నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించుకో అని మనం మాట్లాడినట్టు మాట్లాడతాడు. కానీ ఇంకో వేరే దొంగ ఎలా మాట్లాడతాడు? అలా మాట్లాడొద్దు. మనం చేసిన పనులకి, మనం చేసిన తప్పులకి మనకి శిక్ష రావడం సబబే. కానీ ఎటువంటి తప్పు చేయకుండా, ఎలాంటి మోసాలు చేయకుండా, అసలు ఎటువంటి పనులు చేయకుండా అంత పరిశుద్ధంగా జీవించిన ఆయనకి ఈ శిక్ష తగునా అని అసలు ఎంత పశ్చాత్తాపడతాడు కదా. అదే తండ్రికి ఇష్టం. మనం చేసిన తప్పు మనం తెలుసుకొని పశ్చాత్తాపడటమే తండ్రికి ఇష్టం. ఆ దొంగ మరి అంతకుముందు మామూలుగా జనంలో ఉన్నప్పుడు ఎన్ని దొంగతనాలు చేశాడు, ఎంతమందిని చంపాడు, ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడు. కానీ ఒక్క మాట ఆయన మనసులో నుంచి వచ్చి, హృదయంలో నుంచి వచ్చి ఉండిద్ది కదా. కన్నీటితో అంటాడు కదా, మేము తప్పు చేసామయ్యా, మేము తప్పు చేసాం కాబట్టి మాకు ఈ శిక్ష సబబే. కానీ ఏ పని, ఏ తప్పు చేయని, ఏ ఘోరమైన ఏమీ చేయలేదు, మనుషుల్ని ప్రేమించారు. అదే దానికి మీకు ఇంత ఘోరమైన శిక్ష వేయడం అది కరెక్ట్ కాదయ్యా అన్నట్టు కన్నీటితో, పశ్చాత్తాపంతో ఒక్క మాట పలికినందుకు వెంటనే ఆయన రక్షించబడ్డా లేదా? నేడు నీవు కూడా నాతో పాటు పరదైసులో ఉందువు అని వెంటనే ఆ రియలైజేషన్ అంటే తండ్రికి చాలా ఇష్టం అండి. అందుకే ప్రతిరోజు మీకు చెప్పేది, ఫస్ట్ ప్రార్థనలో కూర్చున్నప్పుడు, ఈ రోజున నేనేదైనా మీకు వ్యతిరేకంగా ప్రవర్తించిన, నా వల్ల నా తోటివారు కానీ, నా ఇంట్లో వాళ్ళు కానీ, నా బంధువులు కానీ ఎవరైనా సరే బాధపడేలా నేను ప్రవర్తిస్తే దయచేసి క్షమించయ్యా, వారిని క్షమాపణ అడిగే మనసు నాకు ఇవ్వయ్యా అని ఆ మాట రోజు మీ ప్రార్థనలో చెప్పుకోవడం అలవాటు చేయండి, అలవాటు చేసుకోండి. రియలైజేషన్ అసలు చాలా ఇష్టం అండి తండ్రికి. వెంటనే ఆ దొంగకి ఎంత చక్కగా అసలు పరదైసులో ఉండే అవకాశం, అదే ఆయన మామూలు భూమి మీద మనుషులతో మామూలుగా ఉన్నట్టయితే అసలు దక్కేది కాదు అంత గొప్ప అవకాశం. మనం చేసిన తప్పు నాదే తప్పయ్యా, నాదే, నేను చేసిన తప్పుకే నాకు ఈ సమస్యలు, నేను చేసిన దానికే దయచేసి క్షమించయ్యా, నా తప్పుడు క్షమించు తండ్రి, ఇంకెప్పుడు ఆ తప్పు చేసే మనసు నాకు రానివ్వద్దు అని మనస్ఫూర్తిగా తండ్రి పాదాలు పట్టుకొని ప్రతిరోజు అడగండి. మీలో ఉన్న ఆ మైనస్లు అనేవి తీసేస్తాడు. మీరు వేటికైతే బానిసలు అవుతున్నారో వాటి నుంచి తప్పిస్తాడు, దూరం చేస్తాడు. మీ కుటుంబంలో ఉన్న శ్రమలు, సమస్యలు, అన్ని లోటుపాట్లు అన్నీ తీర్చేస్తాడండి తండ్రి. ఆ రియలైజేషన్ అనేది కావాలి తండ్రికి, చాలా చాలా ఇంపార్టెంట్ అది. మనం చేసిన తప్పు మనంతట మనం ఒప్పుకొని పశ్చాత్తాపడితే అంతకన్నా గొప్ప పని ఇంకా ఏది ఉండదండి తండ్రికి. మళ్ళీ ఆ తప్పు జోలికి వెళ్ళకూడదు అసలు. యేసుప్రభు వారు బైబిల్లో చాలా మందిని స్వస్థపరిచాడు కదా, బాగు చేశాడని, స్వస్థపరిచాడని, బ్రతికించాడని చాలా ఉంటాయి. అయితే చేసిన ప్రతిసారి కూడా ఒక మాట చెప్తాడు. అదేంటంటే ఒక మాట, ఒకటేమో నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందమ్మా అంటాడు, ఆ మాట అంటాడు. ఇంకొకటి నీ పాపాలన్నీ క్షమించబడ్డాయి, ఇక నుండి పాపం చెయ్యొద్దు అని చెప్తాడు తండ్రి. మీరు గమనించారా? బైబిల్ చదువుతూ ఉంటారు కదా, ఇప్పటి వరకు మీరు చేసిన తప్పులు, పాపాలన్నీ క్షమించబడ్డాయి, కానీ ఇక నుండి ఏ తప్పు చేయొద్దు, ఎందుకంటే మళ్ళీ ఆ తప్పు చేశారంటే మాత్రం ఈసారి క్షమాపణ ఉండదు అనే కదా. అందుకని జాగ్రత్తగా ఉండడం అలవాటు చేసుకోండి. ప్రతి విషయంలో కూడా దేవుని చిత్త ప్రకారం నడుచుకోవడానికి అలవాటు చేసుకోండి. ఇప్పుడు మనకి ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, అడ్డంకులు వచ్చినా, ఎంతమంది మనల్ని బెదిరించినా, ఎంతమంది మనల్ని బాధ పెట్టినా, నిందించినా కూడా మనుషుల మాటలు కానీ, మనుషుల ద్వేషాన్ని కానీ లక్ష్య పెట్టొద్దు. ఆ శ్రమలు కూడా లక్ష్య పెట్టొద్దు. ఎందుకంటే తండ్రికి తెలుసు, తండ్రి ఏమన్నా లక్ష్య పెట్టాడా?
ఇంకా వాళ్ళ తరపున క్షమాపణ అడిగాడు. ఎంత సున్నితమైన మనసండి. అసలు ఎంత జాలిగల తండ్రండి. ఎవరన్నా వచ్చి, ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నామండి, ఎవరన్నా వచ్చేసి కర్ర తీసుకొని పట్టా పట్టా బీకుతా ఉంటే మనం సైలెంట్గా ఉంటామా? ఎదురు తిరిగి 4 బీకుతావా? అసలు నువ్వెవడవయ్యా నన్ను కొట్టడానికి? నేనేం చేశానని మాట పలుకు లేకుండా ఏంది అసలు వచ్చి నా మీద కూడా నన్ను కొడుతున్నావు? అసలు ఎంత ధైర్యం అని ఎదురు తిరుగుతాం కదా. మళ్ళీ వాళ్ళని పట్టుకొని జైల్లో పెట్టి ఇక నానా హంగామా చేస్తాము. కానీ తండ్రి ఒక్క మాట మాట్లాడలేదు. ఎందుకంటే తండ్రి గురించి ఆ హింసించే వాళ్ళకి పూర్తిగా తెలీదు, అంత జ్ఞానం లేదు అని తండ్రికి తెలుసు కాబట్టి, అయ్యా నిజంగా నేను దైవ కుమారుణ్ణి, మీ బిడ్డనని వీళ్ళు వాళ్ళ మనోనేత్రాలు తెరిచి గనక వాళ్ళు చూస్తే అప్పుడు అర్థమయ్యేది. అప్పుడు నా ఒంటి మీద ఒక్క దెబ్బ కూడా వేసేవాళ్ళు కాదు. కానీ వాళ్ళ మనోనేత్రాలు ముయ్యబడ్డాయి. వాళ్ళకి తెలీదు, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలీదు. దయచేసి క్షమించయ్యా అని తండ్రి ఎదుటి వాళ్ల పరిస్థితిని అర్థం చేసుకుని వాళ్ల తరపున క్షమాపణ అడిగాడు. ఇప్పుడు అదే నేను చెప్తున్నాను. మీ ఎడల ఎవరైనా సరే ఇలా ప్రవర్తిస్తుంటే, మిమ్మల్ని బాధ పెడుతుంటే, అది మాట వలనైనా చేతల వలనైనా ఇంకా వేరే వేరే దేని వలనైనా సరే మిమ్మల్ని గనక బాధ పెడుతుంటే వాళ్ల తరపున మీరు క్షమాపణ అడగండి. అయ్యా క్షమించండి, ఏదో తెలియక అట్లా మాట్లాడుతున్నారు, తెలియక మమ్మల్ని నిందిస్తున్నారు, తెలియక మా మీద దాడి చేస్తున్నారు, దయచేసి క్షమించండి. తెలుసుకునే వారి మనోనేత్రాలు తెరవండి. వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు తెలుసుకునే అవకాశం వారికి ఇవ్వండి. వాళ్ళ తరపున నేను క్షమాపణ అడుగుతున్నా, దయచేసి క్షమించయ్యా అని మనం వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. అదే తండ్రి చేసింది. తండ్రిని పోలి మనం నడుచుకోవాలి కదా. అదే కదా తండ్రి చేసింది. ఆయన శత్రువులు కూడా కాదు వాళ్ళు. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియట్లేదు. అందుకు వాళ్ళ మీద జాలి పడ్డాడు. మనం కూడా అంతే. తండ్రి ఎలా జాలి పడ్డాడు ఆయన నిందించే వాళ్ళ మీద, అలాగే మనల్ని నిందించే వాళ్ళ మీద మనం కూడా జాలి పడాలనే తండ్రి రాపించింది అదంతా. అలాగే ఇదే మాట అపోస్తలుడైన పౌలు గారు కూడా చెప్తారు కదా, నా పరుగును నేను మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని ఎంత ధైర్యంగా చెప్తాడండి. మనం చెప్పగలమా? ఎందుకంటే మనం ఎలాంటి పరుగు తీస్తున్నామో మనకు తెలుసు కదా. మనం ఎలాంటి పోరాటం చేస్తున్నామో మనకు తెలుసు కదా. మనం సమస్యలతో పోరాడుతున్నాం కానీ దేవుని వైపు రావాలని పోరాడుతున్నామా? దేవునికి దగ్గర అవ్వాలని పోరాడుతున్నామా? 10 మందిని దేవునిలోకి నడిపించాలని పోరాడుతున్నామా? లేదు కదా. పౌలు గారు అసలు ఎంత జాగ్రత్తగా ఉంటాడు. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా దేవుణ్ణి మాత్రం వదిలిపెట్టలేదండి. అస్సలు వేరే వాళ్ళ సింపతి కోరుకోవడం కానీ, వేరే వాళ్ళు నా మీద జాలి పడాలని కోరుకోవడం కానీ, వేరే వాళ్ళు నా కోసం కష్టపడి వాళ్ళు సంపాదించిందంతా నాకే ఇవ్వాలని కానీ, కానుకలు కూడా తీసుకోడు కదా. దానికి కూడా చెప్తాడు, మీరేమన్నా నన్ను మీరిచ్చే డబ్బుల మీద నేను ఆధారపడి బ్రతుకుతున్నాను అనుకుంటారేమో. అలా కాదు. ఇదిగో నా పని రాత్రంతా నేను గుడారాలు కుట్టి నా తిండికి అంటే నా భోజనానికి అవసరమైన డబ్బులు నేను సంపాదించుకుంటున్నా, మీ నుండి నేను ఒక్క పైసా కూడా తీసుకోలేదని ఎంత రోషంగా చెప్తాడండి పౌలు గారు. అదే రోషంతో మనం కూడా జీవించాలండి. ఒకళ్ళ నుంచి మనం ఆశించొద్దు. అవసరమైతే మనమే ఇవ్వాలి మనకున్న దాంట్లో. అలాగే ఒకవేళ శారీరకంగా నేనేమన్నా తప్పిపోతానేమో, దేవుడి నుంచి లోకంలో పడిపోతానేమో, అనేక ఆకర్షణలకు లోనవుతానేమో. ఎందుకంటే యవనస్తుడు కదా. ఆ యవన కాలంలో ఎలాంటి థాట్స్, ఎలాంటి ఆలోచనలు వస్తాయో తెలుసు కదా పౌలు గారికి. అలాంటి ఆలోచనలు రాకుండా ఉండడానికి శరీరాన్ని నలగొట్టుకున్నానంటాడు. అది కూడా బైబిల్లో ఉంది. ఎందుకంటే ఆ తలంపులు, చెడ్డ తలంపులు చేయంటే పాపంలో పడిపోయినట్టే. అసలు ఆ తలంపులే రాకుండా ఉండాలంటే మనకేదైనా దెబ్బ తగిలిందనుకోండి, మన కాన్సన్ట్రేషన్ అంతా దెబ్బ మీదే ఉండిద్ది కానీ ఇంకా కాస్త లగ్జరీ మీద ఉండిద్దా? అది అనుభవిద్దాం, ఇది అనుభవిద్దాం అని ఉండిద్దా? అబ్బా ఈ దెబ్బ తగ్గితే బాగుండు ఫస్ట్ అనుకుంటాం కదా. అందుకే ఆయన శరీరాన్ని నలగొట్టుకున్నాడు. ఒకళ్ళ మీద ఆధారపడలేదు. అవసరమైతే వాళ్ళ కోసం ఈయన కష్టపడ్డాడు, పౌలు గారు కష్టపడ్డారు. సంఘాలని, ఒక్కొక్క సంఘాన్ని దర్శించి వాళ్ళు దారి తప్పుతుంటే వాళ్ళకి దారిలో నిలబెట్టి, మీరు ఈ తప్పు చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, ఇలా చేయండి అని వాళ్ళని సరిచేసి, అప్పుడు అదంతా పర్ఫెక్ట్గా చేశాడు. కాబట్టి అప్పుడు ఈ వాక్యం అనేది అంత
చక్కగా అంత ధైర్యంగా చెప్పగలిగాడు. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకుంటూనే ఏ విషయంలో కూడా నేను విశ్వాసాన్ని తప్పిపోలేదు. నాకు ఇన్ని శ్రమలు వస్తున్నాయే, ఇన్ని కష్టాలు వస్తున్నాయే, ఇంత హింసిస్తున్నారే, నేనే తప్పు చేయకపోయినా కూడా మరి ఎందుకు దేవుడు నా చెయ్యి వదిలేశాడు? దేవుడు అసలు మంచి మనసే లేదు క్రీస్తుకి, నన్ను పట్టించుకోవట్లేదు అనుకున్నాడు ఎప్పుడన్నా? లేదు. అదే విశ్వాసాన్ని కాపాడుకుంటాం. నాకు ఎన్ని శ్రమలు వచ్చినా పర్వాలేదు, ఎన్ని కష్టాలు వచ్చినా, నన్ను ఎంత హింసించినా పర్వాలేదు, నా తండ్రి నుంచి నేను దూరం అవ్వకుండా ఉండాలి. ఎవరు హేళన చేసినా, ఎవరు నిందలు వేసినా, ఎగతాళి చేసినా సరే పర్వాలేదు, దూషించినా ద్వేషించినా దూరం అయిపోయినా పర్వాలేదు, నా తండ్రికి నేను దగ్గర అవ్వాలి, నా తండ్రితో నేను ఉండాలి, నా విశ్వాసాన్ని నేను కాపాడుకోవాలి. వీటన్నిటిలో పర్ఫెక్ట్గా అయ్యాడు కాబట్టే అంత ధైర్యంగా ఆ మాట అనగలిగాడు. మనం అనగలవండి? నా పరుగు మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఆయన జీవితం ఎలా జీవించాడు, పౌలు గారు ఎలా జీవించాడో పౌలు గారికే తెలుసు కాబట్టి ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. దేవుని దృష్టిలో నేనేమై ఉన్నానో నాకు తెలుసు. దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో కొంతమంది నన్ను ప్రేమించవచ్చు, కొంతమంది ద్వేషించవచ్చు, కానీ నా తండ్రి చూస్తున్నాడు. నేను చేసే ప్రతి పని నా తండ్రి చూస్తున్నాడు. నేను ఎలాంటి జీవితం జీవించాను, ఎలాంటి పోరాటం చేశాను, ఎలా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, ఏ పరిస్థితుల్లో, ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని నుంచి నేను తొలగిపోకుండా, శరీర కోరికలు కూడా నాకు రాకుండా, శరీరాన్ని నలగొట్టుకొని, తిండి కోసం, ఒక్క పూట తిండి కోసం ఎదుటి వాళ్ళ మీద నేను ఆధారపడకుండా, అంటే మీరు తిండి కోసం, భుక్తి కోసమే దేవుడి దగ్గరకు వచ్చేది, భుక్తి కోసమేగా, మేము ఇచ్చేదానికి ఆశపడే కదా మరి మీరు సేవ చేసేది అంటారేమోనని ముందుగానే ఆ మాట మీ నోటి వెంట రాకుండా ఉండాలి. ఎందుకంటే మీరిచ్చే ఒక్క రూపాయి కూడా నాకొద్దు. నాకు బలం ఉంది, నాకు శక్తి ఉంది, నేను కష్టపడుతున్నాను, డేరాలు కుట్టుకుంటా నైటు, ఆ పని చేసుకుని నాకు ఆహారానికి కావాల్సిన డబ్బులను సంపాదించుకుంటున్నాను. మీ నుంచి ఒక్క రూపాయి కూడా నాకొద్దు. మళ్ళీ ఆ విషయంలో కూడా పౌరుషం కలిగి, ఏ ఒక్క వంక కానీ, లోటు కానీ, లోపం కానీ లేకుండా అంత పర్ఫెక్ట్గా ఉన్నాడు కాబట్టే ఆయన పౌలు గారు అంత చక్కటి మాట అంత ధైర్యంగా చెప్పగలిగాడు. అలాగే మరి తండ్రి దగ్గరికి వెళ్ళాడు కదా. అందుకనే ఇప్పుడు మీకు ఎప్పటి నుంచో దేవుని వైపు చూడండి. మీరు మీ జీవితంలో ఇప్పటి వరకు చేసినవి వదిలేసేయండి. తండ్రి దగ్గర పశ్చాత్తాపపడండి. అయ్యా, ఇక నుండి నేను అలాంటి తప్పులు, అలాంటి పాపం జోలికలను పోనివ్వద్దు. మీ వైపు తిరగాలి. మీరు చేసిన ప్రతి కార్యం, ప్రతి మేలు నేను ప్రతిరోజు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞత చెప్పాలి. మనుషులను ద్వేషించినా పర్వాలేదు, నవ్వినా పర్వాలేదు, ఎగతాళి చేసినా పర్వాలేదు, మీరు నాకు తోడుగా ఉంటే చాలు, మీరు నన్ను ప్రేమిస్తే చాలు, మీకు దగ్గరైతే చాలు, మనుషులకు దూరమైనా పర్వాలేదు, మీకు దగ్గరైతే చాలయ్యా, అంతకన్నా గొప్ప భాగ్యం నాకు ఏమొద్దు, ఆస్తులు వద్దు, అంతస్తులు వద్దు, నాకు ఏమీ వద్దు, మీరుంటే చాలయ్యా అని ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా అనగలుగుతామో అప్పుడు అది నిజమైన మారు మనసు, నిజమైన పశ్చాత్తాపం, రియలైజేషన్ అంటే అదేనండి. కాబట్టి ఈ మాటలు నా మాటలు కాదండి. మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. అట్లానే ఫ్యామిలీని వదిలిపెట్టమని తండ్రి చెప్పట్లేదు. అందరినీ విడిచిపెట్టి ఎప్పుడు దేవుల్లోనే ఉండమని చెప్పట్లా. మన పని మనం చేసుకోవాలి. పౌలు గారు అదే చేశారు కదా. ఆయన పని ఆయన చేసేవాడు. పగలు కాకపోతే ఇప్పుడంటే మనం మార్నింగ్ షిఫ్ట్ చేస్తున్నాం, ఆయన నైట్ షిఫ్ట్ అనుకోండి, నైట్ పని చేసుకునేవాడు, తెల్లారి మళ్ళీ సేవ చేసేవాడు. ఎందుకంటే వాళ్ళు మనుషుల మీద నేను ఆధారపడను, మీ దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా నాకొద్దు. ఎందుకంటే అప్పుడు అబ్రహాం గారు ఎలాంటి రోషం కలిగి ఉన్నాడు, ఇప్పుడు పౌలు గారు కూడా అదే రోషంతో ఉంటాడు. ఇదిగో భుక్తి కోసమే మీరు సేవ చేస్తున్నారు, దేవుణ్ణి అడ్డం పెట్టుకొని అంటారేమోనని, మీ డబ్బులు నాకొద్దు, నా కష్టార్జితం ఇదిగో నేను సంపాదించుకుంటున్నాను అని ఆ విషయంలో కూడా లోకానికి క్వశ్చనే చేసే అవకాశం ఇవ్వలేదు పౌలు గారు. అందుకే నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని పౌలు గారు చెప్తాడు కదా శిష్యులతో. ఇప్పుడు
మనకు కూడా అదే మాట చెప్తున్నాడు. తండ్రి ఎలా అయితే నడిచాడు అదే బాటలో పౌలు గారు నడిచారు. అదే బాటలో మనం కూడా నడవాలని, మన పిలుపుని మనం నిశ్చయం చేసుకోవడానికి, అది ఫిక్స్ అవ్వాలి అంటే నిజంగా నేను పరలోకంలో వెళ్ళాలి, అది ఫిక్స్ అవ్వాలి అంటే మనం జాగ్రత్త పడుడి అని తండ్రి చెప్తున్నాడు. మరి జాగ్రత్త పడుడి, కొంచెం కాదు చాలా జాగ్రత్త పడమంటున్నాడు. అంటే లోకంలోకి జారిపోకుండా, వాక్యానుసారం కాకుండా, లోకానుసారం నడవకుండా, మనం ఎప్పుడైతే వాక్య ప్రకారం నడుచుకుంటామో ఎన్ని అడ్డంకులు, ఆటంకాలు, ఎన్ని సమస్యలు, శ్రమలు ఎన్ని ఎదురైనా సరే వాక్య ప్రకారం నడుచుకోవడం అలవాటు చేసుకుంటాము. మనస్ఫూర్తిగా నడవాలి. దేవుణ్ణి దూషిస్తా కాదండి. మనస్ఫూర్తిగా ఇవన్నీ వచ్చినా పర్వాలేదు, నా తండ్రికి నేను దగ్గర అవ్వాలి, ఆ తండ్రి మాట ప్రకారమే నేను నడుచుకోవాలి అని ఎప్పుడైతే మీరు నిశ్చయం చేసుకుంటారో, ఫిక్స్ అవుతారో, అప్పుడు మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. ఇక మనం ఎప్పుడు పడిపోయే పరిస్థితే రాదంట. తండ్రి వాక్యం ప్రకారం, తండ్రి మాట ప్రకారం మనం నడుచుకుంటే, మన చూపులైనా, మాటైనా, మన ప్రవర్తనైనా, మన ఆలోచనలైనా, ఎవరి మీద ద్వేషం అనేది ఉండొద్దు. ప్రతిరోజు చెప్తున్నాను, ఎందుకంటే మార్చుకోవాల్సిందే. అలా మార్చుకున్న తర్వాత మీ లైఫ్ ఎలా ఉందో మీరే చూడాలనేది నా ఆశ. ప్రతిరోజు ఎందుకు చెప్తున్నానంటే మీ లైఫ్ చేంజ్ అయ్యిద్ది. అసలు మీరు అడగక్కర్లేదుగా తండ్రిని, అయ్యా నాకు ఆ ఉద్యోగం కావాలి, నాకు ఇగో అప్పులు తీరాలి, నాకు గర్భఫలం కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలి, మనం అడగక్కర్లేదండి. అసలు వాక్య ప్రకారం నడుచుకుంటూ అలవాటు చేసుకోండి. అప్పుడు మనకు ఏది కావాలన్న బయట అందరికీ లోటు ఉండొచ్చు, మనకి మాత్రం సమృద్ధిగా ఉండిద్ది. ఇస్తాడు, మనకు అర్థం కాదు. అరే ఏంది, ఎట్లా, ఇంతకుముందు పరిస్థితి ఎట్లా ఉంది, ఇప్పుడేందా పిట్లా మారిపోతుంది, ఎందుకని అని మనకే అర్థం కాదు. ఎందుకంటే మనం ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితనం కదా. తండ్రి చేసే కార్యాలు అర్థం చేసుకోవాలంటే ఈ జ్ఞానం సరిపోదు, కానీ అర్థమయ్యేలా చేస్తాడు తండ్రి. ఆ మనోనేత్రాలు తండ్రి తెరుస్తాడు. ఓహో ఇది, అప్పుడు మనకు అనిపించింది, అవును కదా, వాక్య ప్రకారం నేను ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా సరే, ఎంత బాధ పెట్టిన, ఎన్ని శ్రమలు వచ్చినా వాక్యాన్ని దేవుణ్ణి వదిలిపెట్టలేదు కదా, అందుకనే కదా తండ్రి నా ఇంట్లో కార్యం చేస్తున్నాడు. అమ్మో ఇంత గొప్ప తండ్రా అని అప్పుడు అనిపించింది మనకి. ఎప్పుడునూ తొట్టిల్లరు. ఇట్టి క్రియలు చేయువారైతే పరలోక పిలుపు మనకి అది నిశ్చయం కావాలి, అది ఫిక్స్ అవ్వాలి, కన్ఫామ్ కావాలంటే జాగ్రత్తగా నడుచుకోవాలి. జాగ్రత్తగా నడుచుకుంటే 2 లాభాలు ఉన్నాయి. జాగ్రత్తగా నడుచుకుంటే, మరి జాగ్రత్తగా నడుచుకుంటే, ఒకటి పరలోక పిలుపు కన్ఫర్మ్ అయింది. మళ్ళీ ఈలోకపరమైన అవసరతలు కానీ, ఎంత పెద్ద తెగుళ్ళు వచ్చినా, ఎంత భయంకరమైన తెగుళ్ళు వచ్చినా, ఎంత పెద్ద కరువు వచ్చినా కూడా మనకి మాత్రం ఎటువంటి లోటు అనేది ఉండదు, ఉండనివ్వడు, రానివ్వడంట. ఎప్పుడును తొట్టిల్లరు అని నా మాట కాదండి. పేతురుకు రాసిన పత్రిక 2 పేతురు 1వ అధ్యాయం 10వ వచనంలో చదవండి మీరే. 2 లాభాలు. ఏది, మనం జాగ్రత్తగా ఉంటే, మనం జాగ్రత్తగా వాక్య ప్రకారం నడుచుకుంటే 2 లాభాలుంటాయి. ఒకటి, పరలోక పిలుపు కన్ఫర్మ్ అయింది. ఈలోక పరంగా కూడా మనకు ఎటువంటి లోటు ఉండదు, రానివ్వడు తండ్రి. అందరూ కరువుతో ఉన్నారు, కానీ ఐగుప్తులో కరువు ఉందా? లేదు. ఎందుకు? యోసేపు ఒక్కడే దేవుడు తండ్రి చెప్పిన ప్రకారం నడుచుకుంటున్నాడు కాబట్టి యోసేపును బట్టి ఆ దేశం మొత్తం కరువు లేకుండా చేశాడు తండ్రి. ఇప్పుడు మీ ఇంట్లో మీరొక్కళ్ళే, అంటే కొంతమంది చెప్తున్నారు, మేము అన్యులం సిస్టర్, నేను ఒక్కడనే ప్రేయర్ చేస్తాను, మిగతా వాళ్ళు చెయ్యరు అని చెప్తున్నారు. మంచిది. దేవుని కృప మీ మీద ఉంది, దేవుని దృష్టి మీ మీద ఉంది. స్పెషల్గా మీ చేయి పట్టుకున్నాడు. యోసేపు ఒక్కడిని బట్టే అంత పెద్ద దేశాన్ని తండ్రి కరువు నుంచి తప్పించాడు. అలాగే మిమ్మల్ని బట్టే మీ కుటుంబం మొత్తాన్ని తండ్రి తప్పిస్తాడు, ఆశీర్వదిస్తాడు, బ్లెస్సింగ్స్ ఇస్తాడు, అనారోగ్యాన్ని తీసేస్తాడు. మీరు కరెక్ట్గా ఉండాలి. మిమ్మల్ని బట్టే మీ కుటుంబం ఆశీర్వదించబడిద్ది. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. అబ్బా, అసలు ఆ సిస్టర్ నాకు చాలా ఇష్టం, ఎందుకనో కానీ అసలు ఆమె మాటలు కానీ, ఆమె
ప్రవర్తించే తీరు గాని భలే నచ్చిద్ది. అసలు భలే సంతోషంగా అనిపించింది. ఆమెతో 2 నిమిషాలు మాట్లాడినా కూడా అంటారు కొంతమంది. ఎందుకంటే నాతో కూడా చాలా మంది ఆంటీలు గాని, అమ్మమ్మలు గాని, ఇంకా తెలిసిన వాళ్ళైనా, బయట వాళ్ళైనా, "అబ్బా! అసలెంత పద్ధతిగా ఉంటారండి. ఎంత చక్కగా మాట్లాడతావమ్మా" అని వాళ్ళు సంతోషిస్తారు మనం వెళ్తున్నామంటే వాళ్ళింటికి. "ఒక్కసారి రమ్మా మా ఇంటికి, ఒక్కసారి రమ్మని" అడుగుతారు. చాలా మంది అడిగేవాళ్ళు. అంటే ఇక్కడి నుంచి అమ్మ వాళ్ళ దగ్గరికెళ్ళినప్పుడు ఎక్కడెక్కడి నుంచో వచ్చి పలకరిస్తా ఉంటారు. అది నేనేదో పైనుంచి దిగొచ్చాననో, నేనేదో పెద్ద గొప్పదాన్నని కాదండి. మన ప్రవర్తన, మన మాట తీరు. అబ్బా! అసలెంత చక్కగా మాట్లాడతావమ్మా అంటారు. కానీ అది దేవుని కృప అని వాళ్ళకి తెలీదు. అలా ఎవరైతే మనల్ని ఇష్టపడతారో వాళ్ళను కూడా ఆశీర్వదిస్తాడంట తండ్రి. మన శత్రువుల తరపున మనం ప్రేయర్ రిక్వెస్ట్ ప్రార్థిస్తే, అయ్యా మరి వాళ్ళను కూడా కొంచెం చూడండయ్యా. ఏదో తెలుసో తెలియక అట్లా మాట్లాడుతున్నారు. కొంచెం వాళ్ళను కూడా ఆ మనసు తీసేసి మంచి మనసివ్వయ్యా అని తండ్రిని అడిగితే మన మీదున్న ప్రేమను బట్టి వాళ్ళను కూడా మార్చేస్తాడంట తండ్రి. యోసేపును బట్టి అంత పెద్ద దేశం రక్షించబడింది. మనల్ని బట్టి మన కుటుంబం రక్షించబడదండి? ఖచ్చితంగా మనం ఫస్ట్ కరెక్ట్‌గా ఉండి, మన తండ్రి సంతోషించేలా మనం ప్రవర్తిస్తే, ఇక మనం అడిగింది ఇస్తాడు. మన మనసులో అనుకున్నది ఇస్తాడు. మనకి ఇవ్వబోయేది కూడా ముందే చెప్పేస్తాడు తండ్రి. అంత ప్రేమ తండ్రికి. తట్టుకోలేడు అసలు తండ్రి ఆ ప్రేమని. అది ఇచ్చేదాకా తండ్రి మనసు ఆగదండి. అంత గొప్ప ప్రేమ అది. కాబట్టి ఈ మాటలు వింటున్న మీరు ఇప్పటి వరకు ఎలా ఉన్నారో నాకైతే తెలీదు. కానీ జాగ్రత్తగా నడుచుకుంటే 2 లాభాలున్నాయి. ఆ 2 లాభాలేంటో మీకు చెప్పాను ఆల్రెడీ. వాటి కోసం మనం మరీ జాగ్రత్త పడి నడుచుకుందాం. అలా నడుచుకోవాలంటే దేవుని సహాయం అడుగుదాం. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి గడిచిన ప్రభా దినమంతా ప్రభా మీరు మమ్మల్ని కాచి కాపాడిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. వాక్యం ద్వారా మాట్లాడిన దేవా మేము ఎలా నడుచుకోవాలి, ఎవరిని చూసి నడుచుకోవాలి, ఎలా ప్రవర్తించాలి, అలా జాగ్రత్తగా నడుచుకుంటే దానివల్ల వచ్చే లాభాలేంటి అనేది మాతో చెప్పిన దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారం నా తండ్రి, అంత గొప్ప గొప్ప రహస్యాలు మాకు చెప్పడానికి మేమెంత, మా బ్రతుకెంత నా తండ్రి. ఎటువంటి అర్హత లేదు నా ప్రభువా. అయినా సరే మా మీద కూడా మీరు జాలిపడి అంత గొప్ప రహస్యాన్ని మాకు చెప్పిన దేవా మీకే స్తోత్రం. మరి మీ మాట చొప్పున వాక్య ప్రకారం ఎలా నడుచుకోవాలో ప్రతి ఒక్కరికి ప్రభువా ఆ మంచి హృదయాన్ని, భయభక్తులు కలిగే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.